కుమార్ గారి అమ్మాయి ఇది అనేటప్పటికే కొంచెం చిన్నపాటి ఒక బర్డెన్ యాడ్ అవుతుంది దానికి. సో దాన్ని మీరు ఎలాగ బ్యాలెన్స్ చేశారు? పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ గాంధీ, నేను అంతే ఆలోచించాను. ఫిలిం ఫెస్టివల్స్ టార్గెట్ ఆడియన్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైక్ దే విల్ కమ్ ఫర్ ద కాంటెంట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద థియేటర్స్ సినారియో చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. సో హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ ఫర్ దట్? వెదర్ థియేటర్ ఓటీటీనో పక్కన పెడితే ఐ మేడ్ దిస్ మూవీ. రియల్లీ నీడెడ్ టు షేవ్ హర్ హెడ్ ఫర్ ద ఫిలిం. కొడదామా, ప్రాస్టెటిక్స్ చేద్దామా, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అది ఇది అంటే, సరే తనకి ఏం ప్రాబ్లం లేదండి, తనకి ఏం ప్రాబ్లం ఉండదు, నాకు యాజ్ ఎ ఫాదర్. బట్ డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం ఆయన ఇన్పుట్స్ కానీ లేదంటే టీమ్ తాలూకా ఇన్పుట్స్ కానీ ఉంటుందా? నేను అడిగేదాన్ని సార్ ఏమని చెప్పండి అంటే, లేదు బాగుంది కానీ నన్ను ఎందుకు నాకంటే బాగా ఇస్తున్నాను టు మేక్ ఫన్ ఆఫ్ మీ. సో ఇట్స్ ప్రాపర్ పద్మావతి మల్లారి కట్. యా. హాయ్ పద్మావతి మల్లారి, ఐమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. హాయ్ ధీరజ్. సో చెప్పండి, హౌ ఇస్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ రైటర్ టు డైరెక్టర్? బిట్ స్కేరీ, ఎందుకంటే రిలీజ్కి కొంచెం టైమే ఉంది. సో ఐఎమ్ బిట్ నర్వస్ అండ్ ఎక్సైటెడ్. అండ్ యా, రైటర్గా కొంచెం తక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఇప్పుడు డైరెక్టర్గా లైక్ ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్. సో స్కేరీ ఇన్ ద సెన్స్, ఎందుకంటే యూఆర్ నాట్ కమింగ్ డైరెక్టెడ్ టు ద థియేటర్స్. చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళారు, లైక్ యూ ఆల్రెడీ నో ద రిసెప్షన్, అంటే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాట్ వాస్ ద ఆడియన్స్ రియాక్షన్ టు దిస్ ఫిల్మ్ అని చెప్పేసి ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది ఆల్రెడీ ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వల్ల. సో ఫిల్మ్ ఫెస్టివల్స్ టార్గెట్ ఆడియన్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైక్ దే విల్ కమ్ ఫర్ ద కాంటెంట్ స్పెసిఫికల్లీ, అంటే అక్కడ జడ్జ్ చేసే విధానం కూడా వేరేగా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద థియేటర్స్ సినారియో చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. సో హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ ఫర్ దట్? I made this movie for audience, whether theatre or OTT no పక్కన పెడితే I made this movie for audience, and now is the testing time. Film festival lo yeah, they kind of have a point system for different things, and their judging of a film is different. అది పెద్దగా లైక్ అది వస్తే వచ్చింది, లేకపోతే కూడా ఓకే అన్న ఇదిలో ఉన్నాను నేను, బికాస్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ సర్స్ ఐడియా టు అప్లై ఫర్ ఫిల్మ్, సుకు సర్స్ ఐడియా. So now is the real time, and I'm confident. At the same time, I'm a bit nervous since it's my first film, right? So yeah. So other than film festival, audience కాకుండా other set of audience and industry people can చూపించడం జరిగిందా సినిమా ఇప్పటిదాకా? Yeah, we showed it to many focus groups. Okay. Took a lot of feedback, and everybody liked the film. It might change the level, and కొందరికి కొంచెం నచ్చుండొచ్చు, కొందరికి బాగా నచ్చుండొచ్చు. కానీ లక్కీలీ ఎవరు బాగాలేదని అయితే నాతో అనలేదు. సో ఐఎమ్ రియలీ రిలయింగ్ ఆన్, అండ్ ఐ మేడ్ ఇట్ వెరీ ఆనెస్ట్లీ. జనాలు చూసిన వాళ్ళు కూడా ఫస్ట్ థింగ్ నాకు చెప్పేది ఆనెస్ట్గా ఉంది, నేను ఫ్రమ్ ద హార్ట్ చేశాను సినిమా. సో ఈ మీరు ఇందాక ఇంటర్వ్యూ కూడా చెప్తున్నారు, లైక్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ ద ఈ నేచర్ అని కానీ లేదంటే ఇవన్నీ కొంచెం ప్రజెంట్ జనరేషన్కి రిసెంబుల్ అయ్యేలాగా తీసుకుందాం అన్నట్లుగా మీరు అనుకుంటున్నారు. సో దానికి మీరు ఎంచుకున్న టైం లైన్ కూడా 2000 అంటే ఫ్రమ్ 1970s to 2000 దాకా టైం లైన్ క్యారీ చేసి తీసుకొచ్చి దెన్ 2000 నుంచి కరెంట్ స్టోరీ రన్ అవుతుందని చెప్పి అన్నారు కదా. 1940s నుంచి 1940లో చెట్టుకి బీజం వేస్తే అది అలా పెరుగుతూ 2000sలో ఈ స్టోరీ అనేది నడుస్తుంది ప్రజెంట్ అని. సో ఈ టైప్ ఆఫ్ టైమ్ లైన్ తీసుకున్నప్పుడు, సో వాజ్ ద టైమ్ లైన్ ప్రీడిఫైన్డ్ వెన్ యూ హ్యాడ్ రిటర్న్ ద స్క్రిప్ట్, ఆర్ లేదు అంటే మీరు ఈ జస్టిఫికేషన్ సార్ట్ ఆఫ్ అనుకున్నప్పుడు ఇది వచ్చిందా టైమ్ లైన్ అనేది? అంటే ఫస్ట్ ఐడియా అనుకున్నప్పుడు టైం లైన్ లేదు, కరెంట్ టైం అని అనుకున్నాను. కానీ తర్వాత రాసేటప్పుడు ఆ డీటెయిల్స్ క్యారెక్టర్స్ రాసేటప్పుడు అప్పుడు నాకు ఈ జనరేషన్ కిడ్స్ పెద్దగా I don't know the exact psyche of them. I know them. చూస్తుంటాం మనం, they're much bolder than previous generation. They're much open. కానీ నాకు ఎగ్జాక్ట్ సైక్ తెలీదు. సో నేను I went to my childhood time and wrote the story in that period. ఓకే, అంటే దానికి ఈ స్పెసిఫిక్గా 1940s కనెక్ట్ చేయడానికి, అంటే గాంధీతా చెట్టు అనేది మీరు టైటిల్ జస్టిఫికేషన్ కూడా తాత ఏజ్ మారి, చెట్టు నాటి ఏజ్ మారి. ముందు స్క్రిప్ట్లో కొంచెం ఎక్కువ పెద్ద ఏజ్లో నాటి. అంటే దీని కనెక్షన్ పాయింట్స్ ఎప్పుడైనా సరే టైమ్ లైన్స్ కనెక్షన్ అనేది చాలా క్రూషియల్ థింగ్ స్పెసిఫిక్గా. సో అందుకని లేదు, కథకి లాజిక్ సెట్ చేశాను, లాజిక్కి కథ మార్చలేదు.
అదే సో ఆ టైం లైన్ కోసం మళ్ళీ మీరు అనుకున్న థ్రెడ్ ఏదైనా మారిందా లేదంటే ఏంటా? లేదు లేదు నేను ఎప్పుడు కథకి లాజిక్ సెట్ చేద్దామని ట్రై చేస్తాను. లాజిక్ డ్రామా, ఫస్ట్ డ్రామా తర్వాత లాజిక్. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తీసుకున్నప్పుడు అంటే దానికి చిన్నపాటి లిమిటేషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం దాన్ని ఇంకా ఎక్సీడ్ అయితే బాగోదేమో అన్నట్లు కొన్ని ఎమోషన్స్ కానీ దాన్ని కొంచెం అండర్ప్లే చేయాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. సో ఈ గాంధీ తాత చెట్టు విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏమిటి ఆ స్పెసిఫిక్ ఎమోషన్స్ విషయంలో? ఐ ట్రై టు కీప్ ఇట్ రియల్. అంటే ఎక్కడ ఇది ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ లేకుండా బట్ రియల్ ఈజ్ ఆల్వేస్ ఓవర్ డ్రామాటిక్ మోస్ట్లీ. అవును, యా. సో బట్ రియల్ ఈజ్ ఆల్సో రీజన్ ఫర్ ప్రాపర్ డ్రామా. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయానికి క్యారెక్టర్ ఓవర్ రియాక్ట్ అండర్ రియాక్ట్ అవుతే కనెక్ట్ అవ్వం. కరెక్ట్ ఎంత రియాక్ట్ అవ్వాలో అంత రియాక్ట్ అవుతూనే కనెక్ట్ అవుతాం. సో ఎక్కడ నేను ఆ ఎమోషన్స్ ఓకే ఈ విషయానికి ఒక ముసలాయన ఎంత రియాక్ట్ అవుతారో తాత అంత రియాక్ట్ అవుతారు. ఒక చిన్నపిల్ల ఈ విషయానికి ఎంత రియాక్ట్, గాంధీ అంత రియాక్ట్ అవుతుంది. ఐ ట్రై టు కీప్ ఇట్ బ్యాలెన్స్డ్. ఓకే. సో రైటింగ్ వైజ్ మీరు తీసుకున్న కేర్ ఇస్ ఫైన్, బట్ డైరెక్షన్కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ చాయిస్, అంటే ఫస్ట్ ఫిలిం ఇది. సో దీనికి వచ్చేటప్పటికి లైక్ మీకు చెప్పారు లైక్ యూఆర్ టేకెన్ ఏ క్రాష్ కోర్స్ ఫ్రమ్ సంగీతం శ్రీనివాసరావు గారు అని చెప్పేసి. అయితే ఇంత క్రాష్ కోర్స్ తీసుకున్న ఆన్సెట్ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే సంగీతం గారు చెప్పినా లేదంటే ఎన్ నెంబర్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండి ఒక టీం ఉండి ఎంత గైడ్ చేసినా సరే ఆన్సెట్ యాక్షన్ అని చెప్పిన ఒక ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో యూ నెవర్ ఫేస్డ్ ఇట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు మీకు? అంటే సార్ నాకు బేసిక్ ఇది ప్రిన్సిపల్స్ రూల్స్ అన్నీ నేర్పించారు. ఆ తర్వాత ఆన్ సెట్ ఓకే ఇంకా బేసిక్ నాకు ఒక ఐడియా ఉంది, క్లారిటీ ఉంది ఏం చేయాలో. ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయ్యా. ముందే ప్రాబ్లమ్స్ ఇమాజిన్ చేసుకోవద్దు, ప్రాబ్లమ్స్ వచ్చాక లేవు అని దాన్ని ఇగ్నోర్ చేయద్దు. లైక్ ప్రాబ్లం వచ్చాక ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది. అండ్ నాకు చాలా క్లారిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏ ఏడికి ఏ డిపార్ట్మెంట్ ఇస్తానో నేను వాళ్ళనే అడుగుతాను. నేను పిలవగానే 10 మంది పరిగెట్టి వస్తే నాకు నచ్చదు. లైక్ ఐ బిలీవ్ ఎవ్రీవన్ షుడ్ డూ దర్ జాబ్ అండ్ ఎవ్రీవన్ షుడ్ డూ దర్ జాబ్ రైట్. అందరికీ జాబ్స్ ఉండాలి, వాళ్ళ జాబ్ వాళ్ళు కరెక్ట్గా చేయాలి. సో నాకు ఆ MBA గ్రాడ్ కాబట్టి నాకు అవన్నీ తీసుకొచ్చి దీంట్లో అవి తీసుకొచ్చి దీంట్లో పెట్టాను నేను. ఓకే. అయితే కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిలిం స్పెసిఫిక్గా ఈ టెక్నికాలిటీస్ అనుకున్నప్పుడు, సో మీరు ఇనిషియల్గా మైత్రి వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఐ బిలీవ్ కదా? యా. సో మీరు అనుకున్నప్పుడు కొన్ని బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి, లేదంటే మీరు సెట్స్ అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఈ లిమిటేషన్స్ మీరు ఎలా అధిగమించారు? ప్లానింగే ఫస్ట్. అదే ఫస్ట్ రిసోర్సెస్ ఏంటి నావి. ఓకే ఇంత బడ్జెట్ ఉంది, సో దీంట్లో ఎన్ని డేస్ షూట్ చేయొచ్చు, నేను మిగతా వాటికి ఎంత స్పెండ్ చేయొచ్చు, నాకు దేనికి పెద్ద టెక్నీషియన్ అవసరం, దేనికి చిన్న టెక్నీషియన్ అవసరం నా బడ్జెట్లో. సో దానికి స్పేస్ క్రియేట్ చేసుకొని దాన్ని బట్టి రిసోర్సెస్ ఎంప్లాయ్ చేసుకొని. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్. 10 లక్షల్లో సినిమా తీయచ్చు, 5 లక్షల్లో తీయచ్చు, బట్ యూ షుడ్ అంతే. అంటే బేస్డ్ ఆన్ ద బడ్జెట్స్ లేదంటే బేస్డ్ ఆన్ ద రిసోర్సెస్ క్వాలిటీ లేదంటే వచ్చే అవుట్పుట్ మీద కూడా కొంచెం చిన్నపాటి ప్రభావం ఉంటుంది కదా? నాట్ రియలీ. లైక్ ఇప్పుడు ఈ సినిమా నేను ఒక కొత్త కథ తీస్తున్నా, ఫ్రెష్ కథ తీస్తున్నా. సో నా DOP కొత్త అమ్మాయి, నా మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ రిలేటివ్లీ న్యూ, ఈజ్ జస్ట్ 1-2 films old, షార్ట్ ఫిల్మ్ చేసి పెడతాను అంతే. మై ఎడిటర్ ఈజ్ జస్ట్ 2-3 films old అండ్ దే డిడ్ అ గుడ్ జాబ్. లైక్ ఐదర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక పర్ఫెక్షన్ వస్తుంది, కొత్త వాళ్ళు ఉంటే ఒక డిఫరెంట్ ఎంతూజియాజంతో చేస్తారు కాబట్టి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. కానీ ఎవరున్నా వాళ్ళని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంతే. డైరెక్టర్గా వాళ్ళని ఫుల్గా వాడాలి, మోమాటం లేకుండా. ఓకే. లైక్ అంటే సుకృతి కాస్టింగ్ చెప్పారు, లైక్ సీన్ హెర్ డ్యూరింగ్ సమ్ మూవీ స్క్రీనింగ్లో చూసి అమ్మాయిని తర్వాత క్యాస్ట్ చేసామని చెప్పేసి. సో అంటే మీరు అనుకున్న కాస్టింగ్ చేయడానికి సుకృతి లాంటి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని క్యాస్ట్ చేయడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దెర్ విల్ బి ఎ బర్డెన్. కొంచెం సుకుమార్ గారి అమ్మాయి ఈ అనేటప్పటికే కొంచెం చిన్నపాటి ఒక బర్డెన్ యాడ్ అవుతుంది దానికి. సో దాన్ని మీరు ఎలాగా బ్యాలెన్స్ చేశారు? అది బర్డెన్ కంటే ఎక్కువ అడ్వాంటేజ్ అది. ఓకే.
అడ్వాంటేజ్ తో పాటు బటన్ కూడా పెడతారు. నేను దాన్ని తీసేటప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. నేను ఫర్ మీ షీ ఈజ్ అ కిడ్ హూ కేమ్ టు ప్లే గాంధీ అండ్ షీ వాజ్ ది పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ గాంధీ. నేను అంతే ఆలోచించాను. అండ్ అది కూడా ఓకే, ఇప్పుడు నేను ఈ కథ బాగుంది, నన్ను డైరెక్టర్ ఏం చేయమంటే అది చేస్తానని ఫిక్స్ అయ్యి వచ్చింది. దాన్ని వర్క్షాప్స్లో ఏం చెప్తే అది చేసేది. సెట్ మీద కూడా ఎవరేం చెప్పినా షీ లుక్ ఎట్ మీ, ఇలా చేయాలా వద్దా అని, ఇలా మేము కళ్ళతో మాట్లాడుకున్నాం. లైక్ ఫర్ మీ షీ వాజ్ అన్ యాక్టర్ హూ ప్లేడ్ ఇన్ మై ఫిల్మ్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ప్రమోషన్స్ మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు లైక్ సార్ పిక్చర్లోకి వచ్చారు కాబట్టి లైక్ ఇప్పుడు అంతా సార్ భుజాల మీద ఉంది. నాకు హ్యాపీగా సినిమా స్కేల్ మారలేదు, లైక్ ద స్కేల్ ఆఫ్ ఆడియన్స్ దట్ వి వాంట్ టు రీచ్ మారింది అంతే, విచ్ ఇస్ గుడ్. ఇట్స్ హ్యూజ్ అడ్వాంటేజ్. ఇంకా అంతకంటే అదృష్టం ఉంటుంది. ఓకే, అంటే పోస్ట్ రిలీజ్ సుకుమారి సినిమా తన భుజాల మీద తీసుకున్నారు, ఫైన్. అంటే ఆయన మన ప్రెస్ మీట్స్లో కానీ లేదంటే ఇప్పుడు సినిమాని ప్రమోట్ చేయడం కానీ దాని రిలీజ్ విషయంలో కానీ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. బట్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ స్టేజ్, అంటే ప్రీ ప్రొడక్షన్ ఆబ్వియస్గా ఆయన హస్తం ఉండదు, ఎందుకంటే మీరు ఒక టీమ్గా ఫామ్ అయిన తర్వాత యూ హ్యావ్ గాన్ టు దెమ్. బట్ డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆయన ఇన్పుట్స్ కానీ లేదంటే ఆయన టీమ్ తాలూకా ఇన్పుట్స్ కానీ దీని మీద ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ లేదు, నథింగ్. హీ ఆల్వేస్ ఎంకరేజ్డ్. చూసేవారు కానీ ఎప్పుడు ఇలా నీకు ఓకేనా ఇది, ఓకే ఫైన్ గో హెడ్, ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్ అనే చెప్పారు నాకు. ఈ నెవర్ లైక్ ఆయన నేను అడిగేదాన్ని సార్ ఏమని చెప్పండి అంటే, లేదు బాగుంది కానీ నువ్వు నన్ను నాకంటే బాగా తీస్తున్నాను టు మేక్ ఫన్ ఆఫ్ మీ. బట్ ఇట్ వాజ్ అమేజింగ్, సపోర్ట్ వాజ్ అమేజింగ్. అంటే సుక్కు సార్ లాంటి వాళ్ళు వెనకాల నుండి నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ కదా దానికి. ఇంకా అంతకుమించి ఏమవుతుంది, ఇంక నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని అయ్యో సార్ నేను బాగా చేస్తున్నాను, ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దట్ అనుకున్నాను. ఓకే, బట్ అంటే పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ ద సినిమా స్పెసిఫిక్గా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కానీ సో అప్పుడైనా ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్, లైక్ ఎడిటింగ్ పార్ట్లో కానీ లేదా ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్? నథింగ్ అట్ ఆల్. సో ఇట్స్ ప్రాపర్ పద్మావతి మల్లాది కట్. అవును, యా యాక్చువల్లీ ఇంకా సింధు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యింది. ఎలాగో నాకు నచ్చిందని చేసేది. బట్ షీ యూస్ టు హ్యావ్ సమ్ రియల్లీ గుడ్ ఇన్పుట్స్ ఆల్సో. అంటే ఐ యూస్ థింక్ ఓకే తనకి ఎలా ఎందుకు అనిపించిందని థింక్ చేసేదాన్ని. బట్ ఐ హ్యాడ్ అమేజింగ్ టీమ్. అండ్ నేను చాలా ఇలా రిలాక్స్డ్గా తీసాను, నాకు ఏ ప్రెషర్ లేదు, రిలీజ్ ప్రెషర్ లేదు, టైం లైన్స్ లేవు. నేను రాయడం కూడా ఇవాళ మంచి ఐడియా వస్తే రాస్తాను, రాలేదు అంటే ఒక 10-15 days బ్రేక్ తీసుకుంటాను. నేను ఎక్కడ తొందరపడలే. ఫండింగ్ లైక్ చాలామంది సినిమా కథ విని బాగుందని చెప్పి చేయలేదు. బట్ ఐ వాజ్ లైక్ ఎవరో ఒకరు వస్తారులే, ఐడియా బాగుంది కదా, కథ మంచి కథ అవుతుంది అనుకుని నేను బిలీవ్ చేసి వెయిట్ చేశాను. సో ఐ థింక్ గ్రేట్ థింగ్స్ హ్యాపెన్. ద మూమెంట్ వి రష్, ఐ థింక్ మనం వెయిట్ చేయాలి. లైక్ సినిమా తీసుకుంటుంది, దానికి ఎవరు కావాలి ఏం కావాలో అది తీసుకుంటుంది. యాక్చువల్లీ కొన్ని మంచి సినిమాలకి ఆ వైబ్ ఉంటుంది. ఓకే, అండ్ స్పెసిఫిక్గా రూటెడ్ స్టోరీస్కి వచ్చేటప్పటికి కూడా దెర్ ఈజ్ స్పెసిఫిక్ కలర్ ప్యాలెట్ దే ఫాలో ఫర్ అదర్ ఇండస్ట్రీ ఫిల్మ్స్. లైక్ మీరు మలయాళం సినిమా చూసినా, కన్నడ సినిమా చూసినా, రూటెడ్ స్టోరీస్కి వచ్చేటప్పటికి దే యూజ్ ఏ లిటిల్ బ్రౌన్ ప్యాలెట్ సార్ట్ ఆఫ్. బట్ గాంధీ తాత చెట్టు యూ హ్యావెంట్ ఫాలోడ్ ఎనీ ప్రాపర్, అంటే ఈ టైం లైన్ ఈ స్పెసిఫిక్ టెక్నికాలిటీస్ ఫాలో అవ్వాలన్నట్లుగా మీరు ఏం పెట్టుకోలేదు. ఇట్స్ లుకింగ్ లైక్ ఏ ప్రాపర్ కమర్షియల్ సినిమా, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ రూటెడ్ స్టోరీ. సో దీనికి మీరు తీసుకున్న కేర్ ఏంటి? నేను తెలంగాణ చాలా కలర్ఫుల్ ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టలు చూసినా బ్రైట్ పింక్స్, వైలెట్స్, గ్రీన్స్ అండ్ రెడ్స్ వేసుకుంటారు. సో నేను కలర్ఫుల్గానే చూసాను సినిమా. అండ్ పిల్లల సినిమా అంటే కలర్ఫుల్గానే ఉండాలి, దాన్ని ఇట్లా గ్రే మొరోస్ సినిమా చేయలేను కదా నేను. సో కలర్ఫుల్గానే చూసాను. అండ్ నేను చిన్నప్పుడు మా స్కూల్ యూనిఫామ్ కలర్ అదే వైట్ అండ్ బ్లూ. సో నేషనల్ యూనిఫామ్ అది. సో నాకు ఆ యూనిఫామ్ అంటే నాకు నా మైండ్లో అదే కలర్ ఉండేది. సో 80% ఆఫ్ ద ఫిల్మ్ అది ఆ యూనిఫామ్లో. అండ్ రెడ్ రిబ్బన్స్ ఆర్ హర్ మార్క్, ట్రేడ్ మార్క్ అనమాట. లైక్ దట్స్ చూడండి ఎంత క్యూట్. సో ఇట్ రిమైండ్స్ మీ, నాకైతే నా క్లాస్లో నా ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది నా స్కూల్లో ఉన్నప్పుడు, నా క్లాస్మేట్ లాగా. అండ్ కలర్స్ నేను తెలంగాణ ఎంత బ్రైట్ కలర్స్ ఉంటాయో. అండ్ వీ డెంట్ చేంజ్ ద వరల్డ్, వీ డెంట్ మ్యానిపులేట్ ద వరల్డ్.
ఇప్పుడు ఒక ఇంట్లో షూట్ చేస్తున్నామంటే మేము ఈ టైం పీరియడ్కి ఏ ప్రాపర్టీస్ పెట్టచ్చో ఆ ప్రాపర్టీస్ నుంచి మిగతా తీసేవాళ్ళం. ఒక టీవీను అడిషనల్గా యాడ్ చేసేవాళ్ళం. అండ్ మేము ఏది మ్యానిపులేట్ చేయాలి అక్కడ ఉన్నవే వాడాము. బట్టలు కూడా చాలా వరకు ఊళ్ళో నుంచి సోర్స్ చేసాం, వాళ్ళ క్లోత్స్ మోస్ట్లీ ఎస్థెటిక్స్ అన్ని ఫాలో అయ్యారు. ఓకే, అంతే న్యాచురల్గా చేయాలి, రెఫరెన్స్ లేదు దేనికి, మా ఇష్టం. సో న్యాచురల్గా చేయాలనుకున్నాము. సో వాళ్ళ బట్టలే తీసుకొని. అండ్ ఒక పెద్ద మంచి సాంగ్ ఉంటుంది మూవీలో. సో దానికైతే నేను కూర్చొని వాళ్ళతో మీరు ఎలా చేస్తారు ఫంక్షన్ అని కూర్చొని రాసుకొని పాయింట్స్, పండు అంటే సుకృతి సైజులో ఎవరైనా పిల్లలు ఉన్నారో చూసి వాళ్ళ బట్టలు తీసుకొచ్చి అదే అలాగే తీసాం. వాళ్ళకు కూడా మేము ఫంక్షన్ అని చెప్పి పిలిచి వీడియోగ్రాఫర్ షూట్ చేసాం ఆ పాట అయితే. మీరు ఆ పాట చూస్తే అర్థమవుతుంది. ఇలా వీడియోగ్రాఫర్స్ షూట్ చేస్తారు, లైక్ దానికి ఏం ప్యాటర్న్ ఉండదు, ఎటు పడితే ఎటు తిప్పుతారు. ఆ పాట అంతా అలాగే షూట్. ఫస్ట్ శ్రీజితకి లైక్ షీ గాట్ కన్ఫ్యూజ్, నీకు ఏం కావాలి పద్మ, వాళ్ళు నటించడమని నువ్వు వదిలే, వాళ్ళు ఎక్కడి నుంచైనా రాని, మనం అటు నుంచి వద్దాం, మనం ఎక్కడి నుంచి వాళ్ళు కనిపిస్తున్నారో అలా షూట్ చేద్దాం. అథెంటిసిటీ అంటే ఏదో డ్రామా అంటే ప్రాపర్ ఏదో ప్లాంటెడ్ డ్రామా లా కాకుండా లుక్స్ న్యాచురల్ అది. అండ్ వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళు వచ్చారు, యూనో పాటలు పాడుతున్నారు, హారతి తీస్తున్నారు, వాళ్ళు నిజంగానే ఫంక్షన్ చేసినట్టే చేశారు వాళ్ళు. అండ్ ఈ కైండ్ ఆఫ్ రూటెడ్ సినిమాస్కి వచ్చేటప్పటికి, సో నాకు అంటే నాట్ ఇన్ రీసెంట్ టైమ్స్ బట్ ద లాస్ట్ బెస్ట్ ఫిల్మ్ వెన్ ఇట్ కమ్స్ టు ద జానర్ ఆఫ్ ఇలాగా నేచర్, సేవ్ ద నేచర్, లేదంటే నేచర్ వీ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ ద నేచర్ అనేది వచ్చేటప్పుడు లాస్ట్ ఫిల్మ్ వచ్చి కడాసి వ్యవసాయి. సో దట్ వాస్ వన్ ఫిల్మ్ విచ్ మూవ్డ్ ఎవ్రీ వన్. అంటే దో ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్యాన్ బేస్ అనొచ్చు, లేదంటే ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చూసినప్పుడు కానీ సో మీకు అనిపించిన ఆలోచన ఏంటి? అంటే ఈ కైండ్ ఆఫ్ అంటే మీది కూడా ఇంచుమించుగా చిన్నపాటి సిమిలర్ టైమ్ లైన్, సారీ నాట్ టైమ్ లైన్, కాన్సెప్చువల్ ఎమోషనల్ కాన్సెప్చువల్ ఫిల్మ్. సో అది చూసిన తర్వాత లేదు ఇలా తీసుకుంటే బాగుండేది, లేదంటే ఇలా తీయచ్చు అని చెప్పేసి మీరు దాని నుంచి ఇన్పుట్స్ ఏమైనా తీసుకుంటారా? అలాగా మీరు వేరే మూవీస్ చూసి? లేదు, నేను అదే చెప్తున్నా కదా, రెఫరెన్స్ తీసుకోలేదు. నాకు ఇది చిల్డ్రన్స్ బుక్ ఉంటుంది కదా, ఫిల్మ్ లైక్ చిల్డ్రన్స్ బుక్ కథ, స్టోరీ బుక్ ఉంటుంది కదా, అది పేజెస్ తిప్పుతుంటే ఎలాగ అనిపిస్తుందో సినిమా అలాగే తీద్దాం అనుకున్నాను నేను. అంటే దాంట్లో ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి కదా, ఇట్లా వైడ్ ఫ్రేమ్ ఉంటుంది, లేదా జస్ట్ వేళ్ళు ఏదో రాస్తున్నట్టు ఇన్సర్ట్స్ ఉంటాయి, ఆర్ క్లోజ్ ఫేసెస్ ఉంటాయి. సినిమా అంతా అలాగే ఉంటుంది, ఒక బుక్లో పేజీలు తిప్పినట్టు ఉంటుంది. సో నేను అదే ప్యాటర్న్లో వెళ్ళిపోయాను, ఎందుకంటే చిన్నప్పుడు చాలా స్టోరీ బుక్స్ చదివేదాన్ని నేను. సో ఆ పిక్చర్స్ అన్నీ గుర్తుండేవి నాకు మైండ్లో, ఆ పిక్చర్స్ త్రూ ఆ స్టోరీ థ్రెడ్ కనెక్ట్ చేసుకుంది. సో ఇది కూడా అదే ప్యాటర్న్లో తీసాను నేను. పెద్ద ఫ్రేమ్లో ఇలా జనాలు నడుచుకుంటూ వెళ్తుంటాను. I am technically sensible. I am not technically strong. అంటే నాకు ఏం కావాలో దానికి ఏ టెక్నాలజీ వాడితే చాలు అంతే తెలుసుకుంటాను నేను. అన్నీ తెలుసుకోవడం ఇంపాసిబుల్ అన్న ఫీలింగ్. సో అండ్ ముందు టెక్నాలజీ తెలుసుకొని ఈ టెక్నాలజీ వాడాలి అనుకుని రాయలేం కదా, ఇది రాసాము దీనికి ఏం కావాలి, నాకు ఈ విజువల్లీ ఇలా కావాలి అని నేను కమ్యూనికేట్ చేయగలిగితే దెర్ ఆర్ టెక్నికల్ పీపుల్, వాళ్ళు నాకు ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో నుంచి నేను చూస్ చేసుకోవాలి. సో నేను ఆ డైరెక్షన్లో వెళ్ళాను. ఐఎమ్ సెన్సిబుల్, ఐ నో వాట్ ఐ నీడ్, అంతే వాడతాను నేను టెక్నాలజీ. ఓకే, సో మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి లైక్ వర్కింగ్ విత్ నాగశ్విన్ కానీ లేదంటే రాధా కానీ, సో వీళ్ళ నుంచి వాట్ ఆర్ యువర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ మేజర్ లెర్నింగ్ నాకు చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి. సో ఫ్రమ్ మనమంతా నాకు ఐ యూస్ టు హ్యావ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్, కానీ దాన్ని స్క్రీన్ ప్లేలో ఎలా పెట్టాలో నాకు తెలిసేది కాదు, ఏది పెట్టాలి ఏది తీయాలి. సో ఆ బేసిక్స్ అన్నీ సార్ నేర్పించారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. లైక్ నేను ఇప్పుడు నౌ రైటింగ్ హ్యాస్ బికమ్ మై బ్రెడ్ అండ్ బటర్ అండ్ హీ హెస్ లిటరల్లీ గివెన్ మీ అ లైవ్లీహుడ్. అండ్ నేను what if I succeed at doing something, definitely that huge chunk of success belongs to sir, and I learnt a lot from him. And Radha దగ్గర నుంచి నేను చాలా పేషెన్స్ నేర్చుకున్నాను. He's very composed. సినిమా కోసం ఆల్మోస్ట్ 6 years వెయిట్ చేశాడు ఆయన. He's very composed, very patient. He's a wonderful human being. రాధాతో మాట్లాడుతుంటే నాకు చాలా హోప్ఫుల్గా ఉంటుంది. అండ్ నాగి ఈజ్ వెరీ డిఫరెంట్.
నాకు ఏది చెప్పరు చేసి చూపిస్తారు, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారు. నాకు సింపుల్గా ఉంటారు లైక్, బట్ హిస్ విజన్ ఈజ్ ఆల్వేస్ బిగ్ అండ్ హ్యూజ్. అండ్ ఫ్రమ్ దట్ నాగి ఆల్వేస్ డ్రీమ్ బిగ్ ఇస్ వన్ బిగ్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ నాగి. Okay. So when is Chandrasekhar Reddy garu is coming for a comeback? I don't know. I never ask him about films. ఎప్పుడు సెల్ఫిష్గా నాది చెప్తూ ఉంటా, సార్ అది చేసా ఇది ఎలా ఉంది, అదా నా సినిమా కూడా చూపించాను ఆయనకి ఎలా ఉంది. ఒక్కసారి నవ్వు మీరు అంటే నాకు గుర్తుంది, నేను అడగను కూడా అడగలే ఏం చేస్తున్నాను. I have to ask sometime. Actually, I talk to him rarely. అంటే మైల్ స్టోన్ మూమెంట్సే మాట్లాడతాను. Key moments, like important things only. He talks very less, so I choose ఏ టాపిక్స్ లో మాట్లాడను. Chandrasekhar Reddy is one specific filmmaker whom people are missing right now. అంటే ప్రెసెంట్ అంటే ఆయన కొంచెం వే హెడ్ మూవీస్ తీశారు అనుకోకుండా ఒక రోజు కానీ, లేదంటే ప్రయాణం కానీ, ఇవన్నీ వే హెడ్ మూవీస్. అంటే అప్పటికి ఆడియన్స్ మైండ్ సెట్ అంతగా అంటే దాన్ని తీసుకునే ఆలోచన ధోరణి లేనప్పుడు ఆయన మూవీస్ వచ్చాయి. బట్ ఇఫ్ దీస్ మూవీస్ కమ్ నా అంటే ప్రయాణం ఇప్పుడు వచ్చింటే కనుక ఇట్ వుడ్ హ్యావ్ బికమ్ ఏ క్లాసిక్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఇట్ స్టిల్ హ్యాడ్ ఇట్ సెట్ ఆఫ్ ఆడియన్స్, బట్ ఇట్ మైట్ గెట్ ఎ బిగ్గర్ రీచ్ రైట్ నౌ. సో ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు చూస్తున్నప్పుడు లైక్ చంద్రశేఖర్ రియలిటీ ఈస్ ద రైట్ పర్సన్ రైట్ నౌ కదా, ఎందుకంటే ద ఆడియన్స్ సెట్ రైట్ నౌ, ఎందుకంటే దే ఆర్ మోర్ అబ్జార్బింగ్. ఇంత ముందు కంటే కూడా దే ఆర్ మోర్ అబ్జార్బింగ్ ఫర్ ద కాన్సెప్ట్ ఫిల్మ్స్ రాదర్ దాన్ జస్ట్ కమర్షియల్ సినిమా అన్నిట్లో ఉంటాయి. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సర్స్ నెక్స్ట్ ఫిల్మ్. ఆయన చాలా స్ట్రాంగ్ రైటర్ అసలు. ఆయనకి నేను కంప్లీట్ నో నాన్ సెన్స్ రైటర్ ఆయనకి. ఆయన సెన్సిబిలిటీస్ అసలు మ్యాచ్ చేయలేను. ఐ హావ్ నెవర్ సీన్ సమ్వన్ సో సెన్సిబుల్ ఇన్ ది ఎంటైర్ ఇండస్ట్రీ. నేను అందరూ పనిచేసిన వాళ్ళలోకి ఈజ్ బ్రిలియంట్. అండ్ పద్మావతి ఒకటి చెప్పండి, లైక్ మీరు వర్క్ చేసినవేమో కమర్షియల్ మూవీస్, అంటే దిస్ ఈజ్ నాట్ కమర్షియల్ నేను అనట్లేదు. సో రాధేశ్యామ్ కానీ, లేదంటే మనమంతా హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ సోల్, బట్ ఇట్ స్టిల్ వర్క్ బెటర్ యాజ్ ఏ కమర్షియల్ ఫిల్మ్ కదా. సో ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ సినిమా నుంచి అండ్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ నుంచి హౌ డూ యూ డిఫర్ కమర్షియల్ సినిమాకి అండ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్? ఐ కాంట్, నోబడీ కెన్. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్. మీరు చెప్పండి ఎగ్జాక్ట్లీ ఏది కమర్షియల్ ఏది కాదు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ యు విల్ హావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదా. ఫిల్మ్ మేకర్స్కి అసలుకే తెలీదు అంతే. అంటే ఏ కథ రాసినా మేము ఫస్ట్ ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, డబ్బులు రావాలనే కోరుకుంటాం కదా. బికాజ్ మేము ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ అది. సో డబ్బులు రావాలంటే కమర్షియల్గా ఉండాలని కోరుకుంటాం. సో అండ్ దెన్ ఇట్స్ బడ్జెట్ రావాలనుకుంటాం. సో బడ్జెట్ రావాలంటే పెద్ద హీరో రావాలి. సో హీరోకి తగ్గట్టు ఓకే పెద్ద హీరోలు అంటే జనాలకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలా తగ్గట్టు రాయాలనుకుంటాం. బట్ ఎగ్జాక్ట్లీ సినిమా వైజ్ డిఫైన్ చేయండి మీరు, కమర్షియల్ ఇది కమర్షియల్ ఇది కాదని. ఇంపాసిబుల్, ఎవరు చేయలేరు. అదంతా ఇట్స్ జస్ట్ మిత్, గాల్లో మాటలు అవి. ఏదో చెప్తుంటాం కానీ డబ్బులు వచ్చింది కమర్షియల్ అంతే. అంతే. ఓకే. సో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? సో కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఇంకా ఐ డోంట్ జీరో డౌన్ ఆన్ వన్ ఏది చేయాలి అని. సో మెల్లిగా ఐ వాంట్ టు టేక్ మై టైమ్. అండ్ ఫస్ట్ నేను ఐ లవ్ మౌంటైన్స్. నేను ఎవ్రీ ఇయర్ ఇలా హిమాలయాలు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాను. నాకు మధ్యలో 2-3 ఏళ్ళు బ్రేక్ వచ్చింది. సో ఫస్ట్ ఐ వాంట్ టు గో స్పెండ్ టైమ్ ఇన్ ద మౌంటైన్స్. యా, ఛాన్స్ దొరికితే ఫస్ట్. Okay. So what kind of reception you are expecting from Gandhi Tata Chakra? People will love and respect Sukruti for sure. అండ్ ఆనెస్ట్గా తీశాను నేను సినిమా, అది కనిపిస్తుంది సినిమాలో మొత్తం. ఐ మేడ్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. నేను మైండ్ పెట్టి క్యాలిక్యులేషన్స్ వేసుకోలేదు. సో యూ విల్ సీ మై హార్ట్ ఇన్ ద ఫిల్మ్ అంతే. ఫైనల్గా ఒకటి చెప్పండి, లైక్ ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్ టు షేవ్ హర్ హెడ్ ఫర్ ద ఫిల్మ్? So why is that so for the character, not for the film? Okay. Not for me, not for her, for the character. That character peak చూపించాలంటే it had to be done. There was, నేను ఎప్పుడు దాన్ని ఒక చాయిస్గా చూడలేదు. అంటే ప్రాస్టిక్స్ కూడా చేయొచ్చు బాగుతుంది అని చెప్పారు కానీ నో. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి కథ చదివాను. ఒక రీల్ వచ్చింది.
ఆ అమ్మాయి ఒక చిన్న పల్లెటూరులో స్టేట్ టాపర్. సో ఆ అమ్మాయికి కొంచెం ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంది, మొహమ్మద్ జుట్టు ఉంది. సో తను టాపర్ అయ్యాక చాలామంది ట్రోల్ చేశారు తన్ని. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ తనది ఇంకో వీడియో వచ్చింది. నాకు చచ్చిపోవాలనిపించింది, నేను అసలు ఎందుకు టాపర్ అయ్యాను అనిపించింది. లైక్ నేను అవ్వకపోయి ఉంటే ఇంతమంది నన్ను ఇలా ట్రోల్ చేశారు. నాకు అది చూసినప్పుడు అనిపించింది ఎంత ఇంపార్టెంట్ టు టెల్ లిటిల్ గర్ల్స్ దట్ లుక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యు డూ ఈజ్ ఇంపార్టెంట్. నాకు చాలా బాధేసింది. నాకు ఆ వీడియో తలుచుకుంటేనే నాకు ఎంత దొలిచేస్తుంటుంది నాకు. సో నాకు అప్పుడు అనిపించింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లిటిల్ గర్ల్స్ టు నో దట్ లుక్స్ ఆర్, ఇట్స్ ఓకే నో మ్యాటర్ హౌ దే లుక్, దే ఆర్ స్టిల్ బ్యూటిఫుల్ అండి కదా. ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్కి సుకృతిని కన్విన్స్ చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా, లేదంటే తబిత అండ్ సుకుమార్ని కన్విన్స్ చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? సుకృతి కన్విన్స్ అయిపోయింది. సో నాకు అది సార్టెడ్, అది కొట్టుకుంటుందని నాకు తెలుసు. నేను గుండు కొట్టే తీరుతానని దానికి తెలుసు. మేమిద్దరం క్లారిటీలో ఉన్నాం. సార్ కూడా ఓకే, తనకు ఓకే అయితే నాకు ఓకే అని చెప్పారు ఫస్ట్. తను ఒప్పేసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అయింది. గుండు కొట్టే టైం దగ్గర వస్తున్నప్పుడు అంటే కొడదామా, ప్రాస్టెటిక్స్ చేద్దామా, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అది ఇది అంటే, సరే తనకి ఏం ప్రాబ్లం లేదండి. తనకి ఏం ప్రాబ్లం ఉండదు, నాకు యాజ్ ఎ ఫాదర్ టీనేజ్ పిల్ల కదా పాపం నెక్స్ట్ 6-7 months అయినా అట్లీస్ట్ గుండుతో తిరగాలంటే. సో దట్స్ ద హోల్ పాయింట్. మీరు అస్సలు ఏం బాధపడకండి, ఇట్ విల్ ఆల్ బి గుడ్. బికాస్ ఫెస్టివల్స్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే అప్రిషియేట్ చేసేవాళ్ళు. దే యూస్ టు రియలీ అప్రిషియేట్ హర్ ఫర్ వాట్ షీ హస్ డన్. చాలా తక్కువ మంది యాక్టర్స్ గుండు చేసుకుంటారు, ఎస్పెషలీ ఉమెన్. ఫర్ మెన్ ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. లేదంటే కూడా చాలామంది అబ్బాయిలకి జుట్టు ఈజీగా రాలిపోతుంటుంది కాబట్టి వాళ్ళు పట్టించుకొని, అమ్మాయిలు చాలా పర్సనల్గా తీసుకుంటారు. So thank you Padmavati for your time. Hope this film will get to the actual reception which you have been missing since the last. అంటే ఈ కొన్ని సినిమాలకు రైటర్గా పనిచేసినా సరే మీకు ఆ స్థాయి రిసెప్షన్ అనేది రికగ్నిషన్ కానీ రాలేదనిపిస్తుంది నాకు. సో హోప్ యూ విల్ గెట్ విత్ గాంధీ తాత చెట్టు. థ్యాంక్ యూ సో మచ్.